అందరికీ నమస్కారం అండి. ఈరోజు గురుదేవులకి పూజ చేసుకున్నాం కదండి. ఆయన కోసం చింతపండు పులిహోర చేశానండి మార్నింగు. ఇదే పిల్లల లంచ్ బాస్కెట్లో కూడా కట్టేసేసానండి. ఇంకా మొత్తం చింతపండు గుజ్జు తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడకపెట్టుకుంటున్నానండి. దాంట్లో గళ్ళుప్పు వేసానండి, కొంచెం కరివేపాకు వేసానండి. మొత్తం వేసి చక్కగా కదుపుకుంటున్నానండి. ఒక పక్క ఇవన్నీ అలా ఉడుకుతూ ఉండగా మరో పక్క తాలింపు కూడా చేసేసుకుంటున్నానండి. మార్నింగ్ పిల్లల లంచ్ బాస్కెట్లు ఇచ్చేసరికి నాకు పూజ పూర్తయిపోవాలని 3:30కే లేచిపోయానండి ఈరోజు. ఇంకా అవన్నీ ఏగుతూ ఉండగా ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి అనేసి అవి కూడా రెడీలో పెట్టేసేసుకుంటూ ఉంటానండి. మార్నింగ్ చాలా హడావుడిగా ఉండిద్దండి నాకు మాత్రం. ఇంకా తప్పదు కదండి, కొంచెం పిల్లల బాధ్యతలు అన్నీ ఒడ్డెక్కే వరకు ఇంకా ఇంతే ఇట్లానే ఉంటుంది. ఇంకా మొత్తం చక్కగా ఏగేసేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసేసుకున్నానండి. పూర్తిగా ఇచ్చినాక అప్పుడు కలుపుకోవచ్చని. ఇంకా చింతపండు గుజ్జు ఉడకలేదండి, కొంచెం బెల్లం ముక్క, ఇంకా అంతేనండి. ఇంకా దీంట్లో వేసి ఏమీ లేవండి. మామూలుగా అయితే పచ్చి అల్లం తరిగేసి అవన్నీ వేసేదానండి, కానీ మర్చిపోయానండి ఈరోజు అవి ఏమీ వేయలేదు. ఇంకా పులిహోరకి రైస్ ఉడకపెట్టుకున్నా కదండి, కొంచెం పొడి పొడిలాడేటట్టుగా ఉడకపెట్టుకున్నానండి. ఇంకా పచ్చి నూనె మనం మామూలుగా మంచి నూనె అలా పైన పోస్తే కొంచెం రవ్వగా ఇంకా బాగుంటుందంటండి. మా అమ్మగారు చెప్పేవాళ్ళే, అందుకే ఇంకా అలా వేసి కలిపేసేసానండి. ఇంకా తాలింపు వేసేసి చింతపండు గుజ్జు వేసేసి మొత్తం కలిపేస్తే ఫైనల్గా ఇట్లా ఉందండి. ఇంకా పులిహోర రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా పాల పొంగల్ పాయసానికి పెట్టుకున్నానండి. ఇంకా పాలు పొంగొచ్చేసిన తర్వాత సగ్గుబియ్యం ముందే పెట్టుకున్నానండి. ఒక అరగంట సేపు ముందే పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇంకా సేమ్యాలు కూడా మామూలుగా వేసేసానండి. సేమ్యాలు అయితే నేతిలో వేయించుకుని వేసేదాన్ని, కానీ ఈరోజు ఇలా చేశానండి, మామూలుగానే వేసేసాను. అంత హడావుడిగా ఉంది కదా, గబగబా దగ్గరే ఉండి స్టవ్ దగ్గరే కొంచెం మంట హైలోనే పెట్టుకుని గబగబా వండేసుకున్నానండి. ఇంకా సగ్గుబియ్యం కూడా వేసేసిన తర్వాత అవన్నీ ఉడికేటట్టు ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చుకుంటున్నానండి. ఇంకా తర్వాత ఈలోపు బెల్లం కొట్టుకుని బెల్లం కూడా పక్కన పెట్టుకున్నానండి. ఒక్కొక్కసారి నైట్ ఇవన్నీ రెడీలో పెట్టుకుంటానండి, కానీ ఈరోజు మర్చిపోయాను రాత్రి. అందుకే ఇంకా గబగబా బెల్లం పెట్టేసుకుని బెల్లం కూడా వేసేసానండి. తర్వాత ఇలాచీ వేసేసాను. ఇంకా అంతేనండి. ఇంకా జీడిపప్పులు అవి ఏమీ వేయలేదండి, నా దగ్గర అందుబాటులో లేవు, అందుకే వేయలేదు. ఇంకా తర్వాత ఇంకా పాయసం కూడా ఇంకా ఇవన్నీ వేసిన ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చుకొని చిక్కబడుతుంది మనకి దగ్గరగా, ఇంకా చాలు ఇట్లా అనుకున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని కట్టేసేసానండి. ఇంకా పాయసం కూడా మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఇక ఇవన్నీ పక్కన పెట్టేసేసుకొని ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్ళి నైవేద్యంగా పెట్టుకొని హారతి ఇచ్చుకొని ఇంకా ఆ పని అయిపోయిందండి. ఇంకా తర్వాత పులిహోరలోకి చట్నీ అండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, టమోటా, దోసకాయ అన్నీ కలిపేసి చట్నీ చేశానండి. ఎందుకంటే చట్నీ లేని పులిహోర, చింతపండు పులిహోర తినలేనండి, నాకు అలవాటు అనమాట. అందుకని కంపల్సరిగా పిల్లలకి క్యారేజీ ఇచ్చేసిన తర్వాత అంకుల్ గారు నేనే నిదానంగా చేసుకోవచ్చులే అనేసి ఇంకా చట్నీ చేసుకుంటున్నానండి. మొత్తం అన్నీ కలిపేసి వేగేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారించినాక చట్నీ మిక్సీ పట్టేసేసుకున్నానండి. చిన్న ఉల్లిపాయ జీలకర్ర వేసేసుకుని ఇంకా ఆ తర్వాత కొంచెం ఇంకొక బద్ద చిన్నగా దోసకాయ ముక్కలు కట్ చేసుకుని కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుని ఇవన్నీ వేసేసి కలిపేసుకుంటున్నామండి. కానీ ఈ చట్నీ ఇవాళ రేపు తప్ప ఇంకా ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతుందండి, నిలవ ఉండదన్నమాట. ఇంతేనండి ఈరోజు వీడియోస్ చూసి లైక్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. మరో వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. ఉంటానండి.